హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎస్ఎస్ బొటిక్. ఈరోజు వీడియోలో అయితే కొన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్ అయితే చూపిస్తాను. అంతకంటే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా నేను పెట్టే వీడియోస్ మొత్తం మీ దాకా వస్తాయి. ఇది వచ్చేసి మన ఫస్ట్ శారీ అండి. ఈ శారీలోకి మనం బ్లౌజ్కి ఇలా వర్క్ వేసాం. శారీలో వచ్చేసి గ్రీన్ కలర్ ఎక్కువగా ఉంది, పింక్ కలర్ ఏంటంటే తక్కువగా ఉంది కాబట్టి ఇలా ఓన్లీ మిర్రర్కి మాత్రమే పింక్ వేశాను. హ్యాండ్స్కి ఒక లైన్ లాగా వేశాను. పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వర్క్ వేసాం. ఇది వచ్చేసి మిర్రర్ వర్క్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. హాఫ్ హ్యాండ్స్కి అడిగారు కస్టమరు, మనం హాఫ్ హ్యాండ్స్కే వేసాం. మీకు ఇప్పుడు చూపించే డిజైన్స్లో ఏ డిజైన్ నచ్చినా స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అయ్యి మీకు నచ్చిన డిజైన్ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్లో అయితే వేయించుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా అయితే కొరియర్ అయితే అవైలబుల్లో ఉంది. ఇది వచ్చేసి ఇంకో బ్లౌజ్ అండి. ఇందాక వేసినాం కదండి, అదే వర్కే సేమ్. ఏమంటే మొత్తం మ్యాంగో కలర్లో వేసాం. శారీలో వచ్చే కలర్స్ ఎక్కువ రాలేదు, ఓన్లీ మ్యాంగో షేడ్ అండ్ గోల్డ్ షేడ్ వచ్చింది. మ్యాంగో గోల్డ్ సేమ్ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి గోల్డ్ వేసినా అంత కనిపించదని చెప్పేసి నేను ఓన్లీ మ్యాంగో షేడ్తోనే వర్క్ వేశాను. ఇది వచ్చేసి మన ఇంకో శారీ అండి. ఈ శారీలో వచ్చిన బ్లౌజ్కి అయితే కస్టమర్ వర్క్ వేయమన్నారు. ఈ శారీ వచ్చేసి ఇలా ఉంది. శారీలో కలర్స్ కూడా ఎక్కువ ఏమీ రాలేదు, ఓన్లీ గ్రీన్ కలర్ అండ్ కాపర్ షేడ్ మాత్రమే ఉంది. శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే ఇదండి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి. ఇలా సింపుల్గా అయితే వర్క్ వేసాము. మొత్తం గ్రీన్ కలర్ కాంబినేషన్తో వర్క్ వేసి బ్లౌజ్ పీస్ ఏ కలర్లో అయితే ఉందో అది అవుట్లైన్ మాత్రం ఇచ్చాను. చూడండి, మీకు మళ్ళీ జూమ్లో చూపిస్తాను తర్వాత. ఇది వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి పైన బుట్టీస్ వేసి మగ్గం బుట్టీస్ వేసాను. బుట్టీస్ వేసి పైన స్టోన్స్ అయితే అతికిచ్చాను. ఓవరాల్గా అయితే వర్క్ అయితే ఇలా ఉంటుంది. జూమ్లో చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంటుంది వర్క్ అయితే, సింపుల్గా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి హాఫ్ హ్యాండ్ అండి. ఇది వచ్చేసి ఇంకో బ్లౌజ్ అండి. శారీలో వచ్చేసి కలర్స్ ఎక్కువగా ఏమీ రాలేదు, ఓన్లీ గ్రీన్ కలర్ మాత్రమే ఉంది. బార్డర్ మాత్రం ఇలా గోల్డ్ కలర్లో ఇచ్చారు. ఇలా గోల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ యూజ్ చేసి వర్క్ వేసాం. బ్యాక్ కూడా చిన్న చిన్న ఆల్ ఓవర్ బుటీస్ అయితే వేసాం, మగ్గం బుటీస్. ఇవి వచ్చేసి హ్యాండ్స్కి కూడా ఆల్ ఓవర్ బుటీస్ అయితే వేసాం చిన్నగా. చాలా సింపుల్గా కావాలి అనుకుంటే ఇలా బ్యాక్ నెక్ సింపుల్గా లైన్స్ అయితే వేసాం. కొంచెం హెవీగా కనపడడం కోసం నేను మగ్గం బుటీస్ అయితే వేసాను. చాలా బాగుంటాయండి మగ్గం బుటీస్. సేమ్ మగ్గం వర్క్లో ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. రౌండ్గా వర్క్ వేసి థ్రెడ్ వర్క్ మధ్యలో స్టోన్ అయితే అతికిస్తాను. ఇది వచ్చేసి మన ఇంకో బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి లంగా ఓని మీది బ్లౌజ్ అనమాట. వాళ్ళైతే ఫ్రిన్స్ కట్ పెట్టి బ్యాక్ నెక్ ఇలా వర్క్ వేసి బ్యాక్ హుక్స్లు అయితే వేయమన్నారు, అందుకే ఇలా వేసాము. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రిన్స్ కట్ అయితే ఇచ్చాం. హ్యాండ్స్కి మాత్రం సింపుల్గా వేసాం. బుటీస్ అయితే ఏమీ వద్దన్నారు కస్టమరు, అందుకే ఇలా సింపుల్గా అయితే వర్క్ వేసాం. ఈ వర్క్ కూడా చాలా బాగుంటుంది సింపుల్గా. మీకు ఇందులో ఏ డిజైన్ నచ్చినా స్క్రీన్ పైన అయితే నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. కస్టమైజేషన్ అవైలబుల్లో ఉంటుంది. మీకు నచ్చిన డిజైన్ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్లో అయితే వర్క్ వేసిస్తాం. ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అయితే అవైలబుల్లో ఉంటుంది. కస్టమర్ వచ్చేసి మనకి ఇలా లెహంగా అయితే ఇచ్చారు, ఒక లెహంగా అండ్ దీనికి మ్యాచింగ్ ఓనీ అయితే ఇచ్చారు. దీనికి తగ్గట్టుగా వర్క్ అయితే వేయమన్నారండి బ్లౌజ్ కోసం, అందుకని ఇలా వర్క్ వేసాం. చోలీ లాగా వేసుకుంటామన్నారు, బ్లౌజ్ లాగా కాకుండా, అందుకని ఇలా వర్క్ అయితే వేసాం సింపుల్గా. లెహంగా ఏ కలర్ ఉందో ఆ కలర్ అయితే మనం బ్లౌజ్ తీసుకున్నాం. వర్క్ వచ్చేసి ఓనీ ఏ కలర్లో ఉందో ఆ కలర్తో వర్క్ అయితే వేసాం. చోలీ లాగా అడిగారు కాబట్టి ఇంత లెంత్ పెట్టి వేసాము. ఇది వచ్చేసి నెక్కి వచ్చేసి బోట్ నెక్ లాగా పెట్టాము. ఇలా చిన్నగా మిడిల్లో ఒక బంచ్ అయితే వేసాము. మళ్ళీ పైన స్టోన్స్ కూడా అతికిచ్చానండి. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా కట్ వర్క్ అయితే వేసాం సింపుల్గా. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది చూడండి, జూమ్లో చూపిస్తున్నాను. ఈ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయడానికి ముందు శారీ వచ్చేసి మన దగ్గరికి తెచ్చారండి కస్టమరు. శారీలో వచ్చిన బార్డర్ కలర్ మాత్రం మన దగ్గర ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా సింపుల్గా అయితే వర్క్ వేయించుకొని స్టిచ్ అయితే చేయించుకున్నారు వాళ్ళే. ఈ శారీకి వచ్చేసి నెక్ అయితే ఇలా బోట్ నెక్ అయితే పెట్టాను. రౌండ్గా ఒక మిడిల్లో ఒక బంచ్ అయితే వేశాను. హ్యాండ్స్కి వచ్చేసి ఫ్రంట్లో ఏదైతే వేసానో దానికి తగ్గట్టుగా మ్యాచింగ్ ఉండేలా చూసి
ఇలా హ్యాండ్కి బార్డర్ అయితే వేసాను, దానిపైకి పఫ్ హ్యాండ్స్ ఇచ్చాం. బ్యాక్ వచ్చేసి ఇలా చిన్న హోల్ అయితే పెట్టామండి. ఈ లాంగ్ ఫ్రాక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకొక లంగా చోలీకి కూడా వర్క్ వేసానండి, ఇంకో లాంగ్ ఫ్రాక్ కూడా వర్క్ వేసాను. కొన్ని తీసానండి, ఏంటంటే అవి మిస్ అయిపోయాయి. వీడియో తీసాక క్లిప్స్ అనేటివి మిస్ అయిపోయాయి, అందుకే వీడియోలో అప్లోడ్ చేయలేకపోతున్నాను. మీకు ఇందులో ఏ డిజైన్ నచ్చినా స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు RSS బొటిక్ యూట్యూబ్ ఛానల్.